యాహ్! ఓకే గైస్. లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. బీఆర్ఎస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్. సో, టుడే వచ్చేసి మనకి లైక్ పే రోల్ కాన్సెప్ట్. టాలీ ప్రైమ్ 7.1లో పే రోల్ కాన్సెప్ట్ మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాం? ఎలా ఉపయోగిస్తాం అనేది మనం తెలుసుకోవాలి. మీకు తెలిసినంత వరకు చెప్పండి. అసలు పే రోల్ అంటే ఏంటి? చెప్పండి. పే రోల్‌ని ఎందుకు యూజ్ చేస్తారు? ఎనీవన్? salary calculations. వెరీ గుడ్. సాలరీ పర్పస్. Calculations. సాలరీ క్యాలిక్యులేషన్స్ కోసం పేరోల్ ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ బేసిక్ సాలరీ ఉంటుంది. ఒక 25 వాటికి హెచ్ఆర్ఏ ఒక 2%, టిఏ ఒక 3%, డిఏ ఒక 1%, ఏబిఏ ఒక 3%. బేసిక్ సాలరీ 25,000 అయితే హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2% ఇస్తున్నామని, ట్రావెలింగ్ అలవెన్స్ ఒక 3% ఇస్తున్నామని, డియర్నెస్ అలవెన్స్ ఒక 1% ఇస్తున్నామని, మెడికల్ అలవెన్స్ ఒక 3% ఇస్తున్నామని, మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో వాళ్ళ గవర్నమెంట్కి ట్యాక్స్ తక్కువ కట్టడానికి ఇవన్నీ మీకు ఆఫర్ లెటర్లో ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా నీ శాలరీ 30,000. ఆ 30,000 మీద పిఎఫ్ ఒక 2% అని, ఈఎస్ఐ ఒక 3% అని ఉంటుంది. దాన్ని డిడక్షన్స్ అంటుంది. ఫైనల్ గా నెట్ శాలరీ బై హ్యాండ్ ఎంత వస్తుంది? ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా గ్రాడ్యుటీ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, వేరియబుల్ పే అని, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఫైనల్ గా మనం పే స్లిప్స్ ఎలా చూడాలి అనేది టాలీ ప్రైమ్ 7.1 లేటెస్ట్ వర్షన్ లో పేరోల్ కాన్సెప్ట్ లో టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, సో టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ సెలెక్ట్ చేస్తున్నాను, పేజ్ నెంబర్ 107. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ డెసిగ్నేషన్ వేరు ఉంటాయి, వాళ్ళ శాలరీస్ కూడా వేరు. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ నో పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ మెయింటైన్ పేరోల్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఎనేబుల్ పేరోల్ స్టాచరీ వేసి పెట్టండి. కంపెనీ కోడ్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. మీరు గవర్నమెంట్ లో పనిచేస్తే గవర్నమెంట్, అదర్స్ అయితే ప్రైవేట్. కంట్రోల్ ఏ. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళి ఎంప్లాయీ గ్రూప్ లోకి వెళ్ళండి. మీ కంపెనీలో ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సేల్స్, అడ్మినిస్ట్రేటర్, ఆర్&డి, ఫైనాన్స్. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, ఆర్&డి అండ్ ఫైనాన్స్. ఇవి మీ కంపెనీలో డిపార్ట్మెంట్స్. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉన్నారు ఎంప్లాయీ? మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ కనిపించవు. F12 లో ఇవన్నీ నోలో ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్సే కనబడతాయి. ఎస్ పెట్టారనుకోండి,
అన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఓకే. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒకటి రెండు సార్లు నిదానంగా చూడాలి. రోహిత్ రాయ్ అడ్మినిస్ట్రేషన్, ప్రీతి ఆర్&డి, శర్మ సేల్స్, రమేష్ ఫైనాన్స్. వీళ్ళకి ఎలా ఎంటర్ చేయాలని ఒక నేను ఎగ్జాంపుల్ ఇచ్చుకుందాం. అడ్మినిస్ట్రేషన్, ఎంప్లాయీ నెంబర్ 4696, డెసిగ్నేషన్ మేనేజర్, ఫంక్షన్ అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్, బి నెగటివ్, ఫాదర్ మిస్టర్ రాయ్, మదర్ ఆర్ భీమో, అడ్రస్ బెంగళూరు. నెంబర్ అక్కడ ఉండేది మీరు ఇచ్చుకోండి. మెయిల్ ఐడి. ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. ఎండ్ ఆఫ్ లిస్ట్. ఇక రియల్ టైంలో పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, విఏ నెంబరు, పిఎఫ్ నెంబరు, ఈఎస్ఐ నెంబరు, ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. పాస్పోర్ట్ నెంబర్, కంట్రీ ఆఫ్ ఇష్యూ, వీసా నెంబర్, కాంట్రాక్ట్ పర్మనెంట్, ఇవన్నీ కూడా మీరు రియల్ టైంలో ఇచ్చుకోవాలి. కంపల్సరీగా మీ పేరు డీటెయిల్స్ అని వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ప్రీతి సింహ. ఏం డిపార్ట్మెంట్? ఆర్&డి డిపార్ట్మెంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ శర్మ, సేల్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రమేష్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ విధంగా 100 మంది ఎంప్లాయీస్ ఇలాగే క్రియేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్స్ ఎలా పని చేస్తున్నాం? అవర్స్ లో పనిచేస్తున్నావా, మినిట్స్ లో పనిచేస్తున్నావా? హెచ్ఆర్ఎస్, అవర్స్, ఎంఐఎన్ఎస్, మినిట్స్. బ్యాక్ వెళ్ళి కాంపౌండ్, అవర్స్ ఆఫ్ 60 మినిట్స్. అటెండెన్స్, ఎన్ని రోజులు వచ్చావు, ప్రజెంట్ ఎన్ని డేస్ వచ్చావు, ఆబ్సెంట్ వేసావు, ఓవర్ టైం ఏమైనా వేసావా? అటెండెన్స్, లీవ్ విత్ పే. ఆబ్సెంట్, లీవ్ వితౌట్ పే. ఓవర్ టైం, ప్రొడక్షన్, అవర్స్ ఆఫ్ 60 మినిట్స్. పే హెడ్స్, బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం, వేరియబుల్ పే. వీటికి ఫొటోస్ ఉంటాయి, వాటి ప్రకారంగా చేసుకోవాలి. బేసిక్ పే, ఇది ఎంప్లాయీకి ఎర్నింగ్స్ పర్ ఎంప్లాయీస్. కంపెనీకి 1 ఇయర్ వరకు శాలరీస్ పెంచారు కాబట్టి ఫిక్స్డ్. కంపెనీకి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ అటెండెన్స్ మీద ఇస్తారు. టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఒక్కొక్క డెసిగ్నేషన్ కి ఒకలా ఉంటాయి, అందరికీ సేమ్ ఉండదు. ఏమైనా ఓవర్ టైం చేస్తున్నారా, అటెండెన్స్ మీద ఇస్తున్నారా, ఫ్లాట్ రేట్ అందరికి ఒకే రకం ఇస్తున్నారా, యూజర్ డిఫైన్డ్ యాజ్ పర్ కంపెనీ లా ప్రకారం ఇస్తున్నారా, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. సో ఏ బేస్ పేరు మీద ఇస్తున్నారు, ఆన్ అటెండెన్స్ ఇస్తే ఇస్తారు. ప్రజెంట్ డేస్, డేస్ వైజా, ఫోర్ట్ నైట్సా, మంత్సా, వీక్సా? మంత్స్. సో ఎన్ని డేస్ వచ్చాడు, యూజర్ డిఫైన్డ్ 26. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్.
as computed value. So methods of computation on current deductions total, on current earning total, on current subtotal, on specified formula, on specified formula, basic pay, percentage and the 40. Next to conveyance bill, flat rate, months. Next to overtime bill, on production overtime. Next to variable pay, as user defined value. So what will be the PF, VSI, professional tax, employee PF, employee statutory deductions, PF. కంపెనీకి మీ అమౌంట్ లో కట్ చేసుకుంటుంటారు కరెంట్ లైబిలిటీస్ మళ్ళీ ఇవ్వాల్సిందే ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా ఒక బేస్ ఉంటుంది ఆ బేస్ మీద వాళ్ళు కట్ చేస్తారు 6,500 పర్సెంటేజ్ 12%. అదే దాని వాల్యూ వచ్చేసి 780. ఎంప్లాయీ ఈఎస్ఐ 1.75%. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ హౌస్ రెంట్ కన్వేయన్స్ ఓవర్ టైం 1.75%. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ 5,000 అనుకోండి మీ శాలరీ వాల్యూ 0. 5,000 నుంచి 8,000 అనుకోండి వాల్యూ 60. 8 నుంచి 10 అనుకోండి వాల్యూ 100. సో 15 అనుకోండి వాల్యూ 150. 50 నుంచి 200. ఇలా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. గ్రాడ్యుటీ ఒకే కంపెనీలో మీరు 10 సంవత్సరాలు పనిచేస్తే మీకు 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. నెలకి 26 రోజులు 60 నెలలు అంటే 5 సంవత్సరాలు 120 నెలలు అంటే 10 సంవత్సరాలు అంతకుమించి ఎంతున్నా 10 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. సో తర్వాత శాలరీస్ డిఫైన్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి ఆల్టర్ డిఫైన్ శాలరీ. ఫస్ట్ సేల్స్ లోకి వెళ్ళి సెటప్ చేసుకోవాలి. బేసిక్ పే హౌస్ రెంట్ అలవెన్స్ కన్వేయన్స్ ఓవర్ టైమ్ వేరియబుల్ పే ప్రొఫెషనల్ ట్యాక్స్ 12% గ్రాడ్యుటీ ఇలా సెటప్ చేయాలి. సెట్ చేసుకొని రోహిత్ రాయ్
కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఏ మధ్య తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బేసిక్ పే ఎంత? 7,000. కన్వీనియన్స్ బిల్ 500. ఓవర్ టైమ్ 40. నెక్స్ట్ ప్రీతి 12,000. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంది. సో లైక్ F12కి వెళ్ళి పర్సంటేజ్ కాలం వేసి పెట్టాలి. కర్సర్ అక్కడ వెళ్ళి 40%. కంట్రోల్ ఏ. నెక్స్ట్ శర్మ 20,000. 40%. 2,500. రమేష్ 18,000. 20%. 2,150. ఇలా శాలరీస్ డిఫైన్ చేయాలి. సో ఓచర్స్ లోకి వెళ్ళాలి. తర్వాత అటెండెన్స్ ఎంటర్ చేయాలి. అదర్ ఓచర్స్ అటెండెన్స్. నేను మే మంత్ తీసుకుంటాను. 31 డేస్ ఉంటాయి. ఆటో ఫిల్. ప్రజెంట్ డేస్ ఎన్ని రోజులు వచ్చారు? ప్రీతి 18 డేస్. రమేష్ 22. రోహిత్ 26. శర్మ 20. ఆటో ఫిల్. ఓవర్ టైం ఎవరు చేశారు? రోహిత్ 720 minutes. శర్మ 360 minutes. ఇలా అటెండెన్స్ ఎంటర్ చేసుకో. సో తర్వాత కంట్రోల్ F4 ఇవ్వాలి. ఇక్కడ కంట్రోల్ F4. సో తర్వాత డేట్ 31/5 ఇచ్చుకోండి. ఆటో ఫిల్. శాలరీ 62,906. సేవ్ చేయండి. తర్వాత పేజ్ అప్ ఇప్పుడు రోహిత్ రాయ్కి 1,500 ఉంది, శర్మకి 1,000 ఉంది. అది ఇక్కడ మ్యాచ్. 1,500 డెబిట్ చేయాలి. 1,000. ఇక్కడ చూడండి 65,406 అమౌంట్ మ్యాచ్ అయింది. సేమ్. సో తర్వాత F5 పేమెంట్కి వెళ్ళండి. ఆటో ఫిల్ చేయండి. ప్రొఫెషనల్ ట్యాక్స్ 700. ప్రీతి 150. రమేష్ 200. రాజ్ రాయ్ 150. శర్మ 2. ప్రొఫెషనల్ ట్యాక్స్ కంట్రోల్ ఏ. ఈ విధంగా పేరోల్ మేనేజ్మెంట్ చేయాలి. తర్వాత పే స్లిప్ సెక్షన్. డిస్ప్లే మై రిపోర్ట్స్. పేరోల్ రిపోర్ట్స్. పే స్లిప్స్. రోహిత్ 26 డేస్ వచ్చాడు. 12 hours ఎక్స్ట్రా చేశాడు. గ్రాస్ సాలరీ మనకి 12,280. పిఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ ఎంప్లాయీ 12% కట్ అవుతే 11,350 బై హ్యాండ్ రూపీస్. శర్మ 20 days 6 hours చేశాడు. 31,500. అక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ పిఎఫ్ 12% పోతే 30,520. కంట్రోల్ పి రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. పే స్లిప్ ఇలా ఉంటుంది. టాలీలో మీరు మెయింటైన్ చేస్తే పే స్లిప్స్ ఇలా వస్తుంది. మనకి పే స్లిప్స్ అనేది రిజల్ట్ ఇలా చూపిస్తుంది. ఎంప్లాయీ పే స్లిప్స్ ఇలా ఉంటాయి.
ఇలామా ఈ విధంగా పేరోల్ మేనేజ్మెంట్ టాలీ ప్రైమ్ 7 లేటెస్ట్ వెర్షన్ లో పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అందరిని ఒకే ప్లేస్ లో చూడాలి అంటే మనం ఇక్కడ చూడొచ్చు పే షీట్ లో చూడొచ్చు బేసిక్ పే ఎంత కన్వీనియన్స్ ఎంత హౌస్ రెంట్ ఎంత ఓవర్ టైం వేరియబుల్ పే టోటల్ ఎర్నింగ్స్ దాని మీద పిఎఫ్ ఈఎస్ఐ ఎంత ఇక్కడ చూడొచ్చు అటెండెన్స్ సీట్ కూడా చెక్ చేయొచ్చు ఓకే 320 ప్రొఫెషనల్ ట్యాక్స్ 700 స్టాచర్ డిడక్షన్ 120 3120 టోటల్ కలిపితే 3820 పేయబుల్ అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్స్ ఓకే వీడియోని 1-2 సార్లు చూడాలి నెమ్మదిగా చూడాలి ఇట్స్ టేకింగ్ టైం కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఓకే క్లియర్ అమ్మా ఎనీ డౌట్స్ దీనిలో క్లియరా ఎనీ డౌట్స్ క్లియర్ సార్. సో అది చేసేయండి ఫ్రమ్ టుమారో ఇన్వాయిస్ సెట్టింగ్స్ మల్టిపుల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఏమున్నాయనేది టుమారో సెషన్ లో మనం డిస్కస్ చేస్తాం ఓకే యా